ఇలా చూడు హ్యారీ, నిన్ను నేను ట్రైన్లో చూశాను. హ్యారీ పోటర్, నువ్వు కూడా ఇక్కడికే వచ్చావా? హ్యారీ పోటరా? వీడు క్వాబ్, వీడు గోయల్, నేను మాల్ఫాయ్, డ్రాకో మాల్ఫాయ్. నా పేరు వింటే నీకు నవ్వొస్తుందా? ఇప్పుడు నువ్వెవరో తెలిసింది. ఎర్రటి జుట్టు, ఆ ఏబ్రాసి మొహం, నువ్వు ఖచ్చితంగా నువ్వు వీస్లీవే అయి ఉంటావు. ఈ మాంత్రిక విద్యలో ఎవరు గొప్పవారనేది ముందు ముందు నువ్వే తెలుసుకుంటావు. అడ్డమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మంచిది కాదు. నాతో చేయగలుపు. చెడ్డ వాళ్ళతో చేతులు కలపడం నాకు అసలు ఇష్టం లేదు. మీకోసం ఎదురు చూస్తున్నారు, నాతో రండి. పైకప్పు చూసావా? ఇది రాత్రి పూట ఆకాశంలో కనిపిస్తుంది. దీని గురించి నేను హాగ్వార్ట్స్ చరిత్ర అనే పుస్తకంలో చదివాను. అందరూ అక్కడే ఆగండి. ఇప్పుడు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ డంబుల్డోర్ తమ సందేశాన్ని వినిపిస్తారు. నేను ఈ పాఠశాలకు సంబంధించిన కొన్ని నియమాల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవ్వరూ ఆ అడవిలోకి వెళ్ళడం అంత మంచిది కాదు. పూర్తిగా నిషేధించడమైంది. అంతేకాకుండా మీ కేర్ టేకర్ మిస్టర్ ఫ్లిచ్ మీతో ఒక విషయం చెప్పమన్నాడు. 3వ అంతస్తు వరండాలో కుడివైపునున్న హద్దులు మీరితే అతి భయంకరమైన మరణం సంభవిస్తుంది కనుక అక్కడికి ఎవరు వెళ్ళొద్దు. జాగ్రత్త. నేను ఎవరి పేరైతే పిలుస్తానో వాళ్ళిక్కడికి రండి. వాళ్ల తల మీద ఈ మాయా టోపీని పెడతాను. అది వాళ్ళు ఏ హౌస్కు చెందుతారో చెప్తుంది. హెర్మియోనీ గ్రేంజర్. హౌస్ ఏదో టోపియా నిర్ణయించేది. ఆ అమ్మాయి భయపడుతోంది, చూసావా హ్యారీ? మంచి పిల్ల. ఏ హౌస్లో వేద్దాం? సరే, గ్రిఫెండర్. డ్రాకో మాల్ఫాయ్. స్లిథరిన్. వాడు హౌస్కి సెలెక్ట్ అయ్యాడు కనుక మన హౌస్కి సెలెక్ట్ కాకూడదు. సుజన్ బోన్స్. హ్యారీ, ఏమైంది? ఏం లేదు, నాకేం కాలేదు. ఈ అమ్మాయి ఆఫిల్ పఫ్. రొనాల్డ్ వీజ్లీ. రాన్ వీస్లీ. నాకు తెలుసు నీకు ఏ హౌస్ ఇవ్వాలో. గ్రిఫెండర్. హ్యారీ పోటర్. కష్టం, నిర్ణయించడం కష్టం. నువ్వు చాలా ధైర్య సాహసాలు గలవాడివి, మంచివాడివి, తెలివి గలవాడివి. అంతేకాదు, జీవితంలో ఎంతో సాధించాలనే తపన గలవాడివి. మరి నిన్ను ఎక్కడుంచాలి? స్లిథరిన్ వద్దా? నిజంగా వద్దా? నువ్వు గొప్పవాడివి కావడం అన్నది నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. పైగా స్లిథరిన్ నిన్ను గొప్పవాడిగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది, అందులో సందేహం లేదు. ఇప్పుడేమంటావు? అయినా వద్దంటావా? మంచిది పోటర్.